మా మధ్య సర్వజగతాం విగోచరస్త్వం త్వన్మాయయా సుతకళత్రగృహాంధకూపే మగ్నం నిరీక్ష్య మలపుద్గలపిండమోహ పాశానుబద్ధ హృదయం స్వయం ఆగతోపి. నీవే వచ్చావయ్యా నన్ను రక్షించడానికి కోసం. అసలు ఈ చరాచరాత్మకమైనటువంటి సకల ప్రపంచానికి చూడటానికి అందని వాడివి నువ్వు. అలాంటి వాడివి ఈ ఈ మలము మిగిలినవన్నీ కలిగినటువంటి ఈ శరీరంతో నిండిపోయినటువంటి ఈ శరీరాన్ని ఈ మోహపాశంతో బంధింపబడిపోయింది ఈ శరీరం మీద. అసలు ఈ శరీరంలో ఏముందని నేను దీని గురించి నేను ఆరాటపడాలి అనే భావం పోతుంది మనుషుడికి. అది ఉండదు. ఈ శరీరం మీద మోహం ఉంటుంది. దాంతో ఏం చేస్తాను, దీనత్వం వచ్చేస్తుంది. పుత్రులు, భార్య, డబ్బు, వీటన్నిటి మీద మోహం వచ్చేస్తుంది. ఆ మోహంతో నిండిపోయి ఈ అంధకార కూపంలో పడిపోయి నువ్వు చూపించేటటువంటి వెలుగుని చూడలేక అలా ఉండేటటువంటి నాకు నువ్వే వచ్చావు స్వయంగా మాకు దర్శనం ఇవ్వడానికి. ఇది నీ యొక్క కరుణే కదా. నువ్వు సమస్త ప్రాణుల హృదయంలోనూ నివసిస్తూ ఉంటావు. అంతే. నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, తన హృదయంలో ఉన్నాడు, ఇంకొకళ్ళ హృదయంలో ఉన్నాడు. కానీ ఎక్కడ మనకి తేడా కనిపిస్తున్నది అంటే, నీ మంత్ర జపానికి విముఖులైనటువంటి వాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళని నీ యొక్క మాయతోటి నువ్వు మోహింపజేస్తున్నావు. అదే నీ మంత్ర జపాన్ని అనుష్ఠించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ నుంచి నీ మాయని నువ్వే దూరంగా తీసేస్తావు. నువ్వే వాళ్ళకి సేవలు చేస్తావు. వాళ్ళ చేత సేవలు అందుతూ నువ్వే కూడా వాళ్ళకి సేవ చేస్తావు. అసలు వాస్తవానికి నువ్వు ఒక్కడివే. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాల్లో సృష్టి, స్థితి, లయ, ఈ 3 పనులు కూడా నువ్వే చేస్తున్నావు. కానీ మాలాంటి పామరులు నువ్వు అక్కడ వేరు, ఇక్కడ వేరు, అక్కడ వేరు అని అనుకుంటుంటాం. పలు రూపాలుగా మేము చూస్తూ ఉంటాం. తపస్సు కూడా అందనటువంటి నీ యొక్క చరణార విందాలకి నేడు నేను నా యొక్క ఈ కన్నులతోటి నేను చూస్తున్నాను అని సుతీక్ష్ణ మహాముని శ్రీరామచంద్రుడితో చెప్తున్నాడు. మంత్ర జప విహీనులైనటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళు సత్పురుషులైనా సరే వాళ్ళకి నువ్వు కనపడవు. కానీ మంత్రజపంతో పరిశుద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి మాత్రం నువ్వు సర్వదా ప్రసన్నుడివై ఉంటావు. నువ్వు రూపరహితుడివి. పశ్యామి రామా తవ రూపం అరూపిణోపి అంటే నీకు రూపం ఉంది, రూపం లేదు కూడా. అంటే ఆకారం, నిరాకారం. మాయా విడంబన కృతం సుమనుష్య వేషం. నువ్వు నా ఎదురుగుండా నిలబడి ఉన్నావు. నిజానికి నువ్వు మాయా మానుష వేషం. ఈ వేషం నేను ఎదురుగుండా నేను చూస్తున్నాను. ఇదంతా ఇతను అంటున్నాడు అనమాట. అసలు ఈ రూపం ఎలా ఉందంటే, కోట్లాది మన్మధులకి కంటే ఎక్కువ వాటితో సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. నువ్వు అంటే ఆయన్ని వర్ణిస్తున్నాడు, ఆయన రూపం ఎలా ఉందో. సుందరమైనటువంటి ధనుర్బాణాలని ధరించి ఉన్నావు. నీ హృదయం దయా పరిపూర్ణం, ముఖం మందహాస భాసురం. చెప్తున్నాడు, పశ్యామి రామ తవ రూపం అరూపిణోపి మాయా విడంబన కృతం సుమనుష్య వేషం కందర్పకోటి సుభగం కమనీయ చాపబాణం దయార్ద్ర హృదయం స్మిత చారువక్త్రం. స్మిత చిన్న నవ్వుతో కలిగినటువంటి అందమైనటువంటి ముఖము కలిగిన వాడా. సీతాసమేతం అజినాంబరం అప్రదర్శ్యం. సీతాసమేతం అజినం అంటే జింకతోలు.
కృష్ణాజినం అంటే జింకతోలు, వ్యాఘ్రాజినం అంటే పులితోలు, అంటే ఈ చర్మం అన్నమాట. అజినాంబరం అప్రదృశ్యం సౌమిత్రిణా నియత సేవిత పాదపద్మం. సౌమిత్రి చేత ఎల్లప్పుడూ నీ యొక్క పాద పద్మాలని సేవింపడేటట్టుగా ఉన్నావు నువ్వు. నీలోత్పలద్యుతిం అనంత గుణం ప్రశాంతం మద్భాగధేయం అనిశం ప్రణమామి రామం. నీలోత్పల ద్యుతి, నల్ల కలువ ఎలా వికసించి నల్ల కలువ ఎలా ఉంటుందో దాని యొక్క ద్యుతి, దాని కాంతితో ఉన్నావు నువ్వు. అనంతమైనటువంటి గుణపతులు నీవు, ప్రశాంతంగా ఉంది నీ యొక్క రూపం. మద్భాగధేయం, నా యొక్క భాగ్యం నా యొక్క అందువని నేను నా పాలిటి భాగ్య ప్రదాతని ఎల్లప్పుడూ సేవిస్తాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎదురుగుండా ఆ శ్రీరాముడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు. జానంతు రామ తవ రూపమశేష దేశ కాలాద్యుపాధిరహితం ఘనచిత్ ప్రకాశం. ఓ రామ, నీ స్వరూపం ఎలాంటిదంటే, తవ రూపం ఎలాంటిదంటే ఈ దేశం కాలాదులు వీటన్నిటికీ ఇలాంటి ఉపాధులు, అంటే ఒక చోట ఒకలా ఉంటావు, ఒక చోట ఇంకోలా ఉంటావు, ఒక చోట పొద్దునైతే ఇలా ఉంటావు, సాయంత్రం అయితే అలా ఉంటావు, ఇట్లాంటివి ఏది లేదనమాట. ఇవన్నీ లేకుండా చిద్ఘన ప్రకాశ స్వరూపంగా ఎల్లప్పుడూ మహా తేజో విరాజితుడివై ఉండి అట్లా ఉన్నట్లుగా గుర్తించేవాళ్ళు, అలా చాలామంది మహాభక్తులు అలా గుర్తిస్తారు. వాళ్ళని అలాగే గుర్తించని. ఇక్కడ చూడు ఎలా అంటున్నాడు ఆయన. అంతటి నీ యొక్క మహద్రూపాన్ని ఎలా అయితే వాళ్ళు చూడగలుగుతున్నారో, ఎలా చేస్తారో వాళ్ళని అలాగే గుర్తించని. కానీ నాకొద్దది. నా హృదయంలో ఇప్పుడు ఏముంది? ఏ రూపం ఉంది? సీతా లక్ష్మణ సమేతంగా ఉన్నావు. కోదండ రాముడివి, జటాజూటంతో కోటి కందర్ప సమానంగా ఆ సౌందర్యంతో ఉన్నావు. అలా నీలోత్పల ద్యుతితో ఉన్నావు. ఈ రూపమే నాకు కావాలి, కానీ నా మనసులో ఇదే నిలబడిపోని. ఆ నిరాకార సాకార ఆ గోలంతా నాకొద్దు. అది అలా తలుచుకోగలిగినటువంటి మహాఘనులు ఉన్నారు, మహాతపస్సులు. వాళ్ళని అలాగే చేసుకొని నేను మాత్రం సామాన్యుణ్ణి, నాకు నువ్వు ఇలా కనబడుతున్నావు, నాకు ఇలాగే నా మనసులో నా కళ్ళలో నిండిపోయి ఉండని. ఇది అంటున్నాడు అన్నమాట సుతీక్ష్ణుడు. నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడేటటువంటి ఈ దివ్య రూపమే సర్వదా నా మనసులో ప్రకాశమగుగాక. దీనికన్నా భిన్నమైనటువంటి రూపాన్ని నేను అపేక్షించను, నాకు అక్కర్లేదు, నేను చూడను, నాకు ఇదే కావాలి. ఇది చెప్తున్నాడు ఆయన. ఇత్యేవం స్తువత తస్య రామః సస్మితం అబ్రవీత్. ఇలా చెప్పిన తర్వాత రాముడికి నవ్వు వస్తుంది కదా. అంతటి రూపమే నాకు వద్దయ్యా, నువ్వు ఇలా ఉంటే చాలు నాకు అని అంటున్నప్పుడు రాముడికి నవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు నవ్వుతూ అంటున్నాడు అనమాట. మునే జానామితే చిత్తం. ఓ మునివరా, నీ యొక్క చిత్తాన్ని నేను అర్థం చేసుకున్నాను, నీ మనసు నాకు అర్థమైంది. జానామి తే చిత్తం నిర్మలం మదుపాసనాత్. ఇది నా యొక్క ఉపాసన చేత నీ యొక్క మనస్సు నిర్మలమైపోయింది కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. అతోహమగాగతో ద్రష్టుం మద్రుతే నాన్య సాధనం. అహం ఆగతో ద్రష్టుం మద్రుతే నా అన్య సాధనం. మన్మంత్రో ఉపాసకా లోకే మామేవ శరణం గతాః. ఇప్పుడు నీకు నేను తప్ప ఇంకెవరూ సాధనం లేదు. నువ్వు నన్నే నమ్మావు, నన్నే పట్టుకున్నావు. కాబట్టి ఇక ప్రపంచంలో ఎవరైతే, ఆయన ఇందాక నుంచి ఏం చెప్తున్నాడు? మంత్రం ఉన్నవాడికే ఇది, మంత్రం లేని వాడికి కాదు అని చెప్తున్నాడు కదా. అదే చెప్తున్నాడు ఈయన కూడా. ఎవరైతే నా మంత్రోపాసన చేస్తారో, ఎవరైతే నన్నే శరణు పొందుతారో, నిత్యం ఏ కోరిక లేకుండా అపేక్ష రహితులై ఇంకొక వేరొక అనన్యం వేరొక గతిని కోరకుండా ఉంటారో,
వాళ్ళకి నేను నిత్యం దర్శనమిస్తాను. ఇది రాముడు ఇట్లాంటి అభయవాక్యం చెప్పారు. ఇంక మనకి ఏం కావాలి? మనం ఆ పని చెయ్యాలి. మనం ఆ పని చేస్తే రాముడు సదా మనతోనే ఉంటాడు. అదే ఇప్పుడు సుతీక్ష్ణ మహాముని ద్వారా మనకి తెలుసుకున్నటువంటి విషయం ఇది. ఇంకా అంతేకాదు, నువ్వు పలికినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరై పలుకుతారో వాళ్ళందరికీ కూడా శుభమే జరుగుతుంది. నా ఒక్క ఉపాసనతోటే ఈ నిర్మలమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఇంకా నువ్వు ఇది ఎప్పుడైతే చెప్పావో నువ్వు ముక్తుడు అయిపోయావు. ముక్తుడు అయిపోవడం అంటే ఏంటి? ముక్తి చెందావని కాదు, అక్కడ ఆ ముక్తి అనేది కాదు. నువ్వు ఈ ఇహలోక పరలోక వీటన్నిటిలోంచి నువ్వు విముక్తుడు అయిపోయావు. ఇక నీ మనసులో నేను తప్ప ఇంకెవరు లేరు. అది ఇంకా సద్భక్తిర్మే భవేత్ తస్య జ్ఞానం చ విమలం భవేత్ త్వం మమోపాసనా దేవ విముక్తో అసీహ సర్వతః. అలాగే నువ్వు ఎట్లాగో శరీర త్యాగం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, చేసిన తర్వాత నువ్వు నిస్సంశయంగా నా యొక్క సాయుధ్యాన్నే పొందుతావు, ఆ పదవినే పొందుతావు. ఇప్పుడు సరే, నువ్వు అడిగావు, నేను చెప్పాను కదా. ఇప్పుడు నేను నీ యొక్క గురువైనటువంటి అగస్త్య స్వామి యొక్క దర్శనాన్ని చేద్దామని నేను అనుకుంటున్నాను. నన్ను నాకు చూపిస్తావా అని అడుగుతున్నాడు. ఆయన దగ్గర కొంతకాలం నేను గడపాలని నాకు కోరికగా ఉంది. కించిత్ కాలం తత్ర వస్తు మనోమే త్వరయత్యలం గురుంతే ద్రష్టుమిచ్చామి. నీ యొక్క గురువైనటువంటి అగస్త్య మహామునిని చూడాలని నాకు కోరికగా ఉంది. అగస్త్యం మునినాయకం, మునినాయకుడైనటువంటి అగస్త్యుణ్ణి చూడాలని నాకు కోరిక ఉంది. కించిత్ కాలం, కొద్ది కాలం నేను తత్ర వస్తువు అక్కడే ఉండాలని, మనోమే త్వరయత్కలం, నేను అక్కడే ఉండాలని అనుకుంటున్నాను. అప్పుడు సుతీక్ష్ణుడు అన్నాడు, సుతీక్ష్ణో అపి తథేత్యాహ స్వో గమిష్యసి రాఘవ. అలాగే స్వామి, ఓ రాఘవ, అలాగే, కానీ అలాగే అక్కడికి మనం రేపే వెళదాం. నేను కూడా మా గురువు గారిని చూసి చాలా కాలం అయింది, కాబట్టి తప్పకుండా నేను కూడా మీతో వస్తాను అని నేను చెప్పాడు అని పలికి, ఇక ప్రొద్దునే అథ ప్రభాతే మునినా సమేతో రామ సీత సహ లక్ష్మణేన అగస్త్య సంభాషణలోలమానస శనైరగస్యానుజ మందిరం యయౌ. ఇంకా తెల్లవారి ప్రభాతం కాగానే మునినా సమేతో, ముని ఎవరు? సుతీక్ష్ణుడు. సుతీక్ష్ణుడితో సహా అగస్త్య సంభాషణ లోలమానస, అగస్త్యునితో మాట్లాడదామనేటువంటి, సంభాషించాలనేటువంటి కోరికతోటి రాముడు సీత లక్ష్మణేన, సీతాదేవితోటి లక్ష్మణుడితోటి శనై అంటే మెల్లగా అటువైపు మెల్లమెల్లగా అగస్త్యానుజ మందిరం యయం, అగస్త్యుడి యొక్క తమ్ముడు యొక్క మందిరం వైపు వెళ్ళాడు. ఇక్కడ రామాయణంలో ఎన్ని రామాయణాలు చదివినా, ఎన్ని చూసినా దాంట్లో అగస్త్యుడి యొక్క తమ్ముడిని అగస్త్యుడి యొక్క తమ్ముడనే అన్నారు, అగస్త్య భ్రాత అన్నారు. అగస్త్యుడి భ్రాతకు ఒక పేరు ఉంటుందిగా, కానీ ఆ పేరు ఎవ్వరూ చెప్పలేదు. కొన్ని చోట్ల ఉంటుందంటూ, లేకుండా ఉండదు, ఉన్నది. ఆయన పేరు సుదర్శనుడు. అట్లాగే ఇంకో పేరుంది, అగ్నిజిహ్వుడు. ఈ అగస్త్యుడి యొక్క తమ్ముడి పేరు అది. ఆయన కూడా మహాముని. అటువైపు వాళ్ళు కదిలారు. దీంతో ద్వితీయ సర్గం పూర్తవుతుంది. తృతీయ సర్గంలోకి మనం ఇప్పుడు వస్తున్నాం. ఇక్కడ ఏమైంది? ఈ అగస్త్య భ్రాత, ఎందువలనో అగస్త్య భ్రాత అంటే ఒక అర్థం వచ్చేసింది మన దాంట్లో.
అగస్త్య భ్రాతరా అంటారు. అంటే అతనికి పేరు ఊరు లేదు. ఆయన ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడు తమ్ముడు, ఇతనికి ఐడెంటిటీ లేదు అన్నట్లుగా చెప్పడానికి కోసం నా గురించి చెప్పాలంటే ఫలానా ధారవాడ మురళీకృష్ణ అనరు, ఫలానా ధారవాడ హనుమంతరావు గారి కొడుకు, రెండో కొడుకు లేకపోతే కొడుకు, ఇంతే. నాకు అంటూ ఊరు పేరు అని చెప్పకుండా, అందుకని ఇతన్ని అగస్త్య భ్రాత అనేటువంటి పదం మనకి చాలా ఫేమస్ అయిపోయింది. సరే, ఇంకా మర్నాడు మధ్యాహ్న సమయానికి అథ రామ సుతీక్ష్ణేన జానక్యా లక్ష్మణేన చ అగస్త్యస్యానుజస్థానం అస్య అనుజస్థానం మధ్యాహ్నే సమపద్యత. మధ్యాహ్నానికల్లా ఆయన యొక్క తమ్ముడికి యొక్క ఆశ్రమానికి చేరాడు. చేరి తేన సంపూజిత సమ్యక్ భుక్త్వా మూల ఫలాదితం. ఆ ముని సామాన్యుడు కాదు కదా, అగస్త్యుడి యొక్క తమ్ముడు కదా ఆయన వీళ్ళని ఆదరించి దగ్గరికి తీసుకొచ్చి లోపలికి అతిథి సత్కారాలు చేసి కందమూలాలు ఫలాలు వాళ్ళకి ఇచ్చి పూజించారు. ఇస్తే పరేద్యు ప్రాతరుత్థాయ జగ్ముస్తే అగస్త్య మండలం. ఇక అయిపోయిన తర్వాత ప్రాత ఉత్థాయ తెల్లవారుజామున లేచి జగ్ముస్తే బయలుదేరారు. అగస్త్య మండలం, అగస్త్యుడి యొక్క ముని ఆశ్రమానికి వాళ్ళు బయలుదేరారు. ఆ ఆశ్రమం ఎలా ఉందిటంటే సర్వర్తు ఫల పుష్పాఢ్యం నానా మృగగణైర్యుతం. అన్ని సర్వ ఋతువుల్లో ఉన్నటువంటి ఫలించేటటువంటి పూసేటటువంటి పూలు ఫలాలతోటి నిండి ఉన్నదిట. నానా మృగ గణైర్యుతం, రకరకాలైనటువంటి మృగాలు అక్కడ ఉన్నాయన్నమాట. పక్షి సంఘైశ్చ వివిధైర్నాదితం నందనోపమం. పక్షులు రకరకాలైన పిచ్చుకలు, చిలుకలు, శారికలు, గోరింకలు, ఇక రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా దాంట్లో ఉండి వాటి యొక్క వివిధైర్నాదితం, వాటి యొక్క కూతలు, కోకిలలు, వీటితోటి నందనోపమం, నందనవనాన్ని తలపిస్తోందనమాట. అది దాంతో సమానంగా ఉంది. బ్రహ్మర్షిభి దేవర్షిభి సేవితం ముని మందిరై. బ్రహ్మర్షుల చేత దేవర్షుల చేత ఈ అగస్త్యాశ్రమం సేవింపబడుతున్నది. సర్వతో అలంకృతం సాక్షాత్ బ్రహ్మలోకం ఇవాపరం. సాక్షాత్ బ్రహ్మలోకంలానే ఉందిట. సర్వతో అలంకృతం, ఆ ఆశ్రమం అంతా అలా ఉండి అలా ఉన్నది. బహిరేవాశ్రమస్యాథ స్థిత్వా రామో అబ్రవీన్మునిం. ఆయన బహిరేవ అంటే బయటే నుంచున్నట ఆశ్రమానికి. ఆశ్రమం నుండి ఆశ్రమస్యాథ స్థిత్వా నుండి రామో అబ్రవీన్ మునిం, ముని అయినటువంటి సుతీక్ష్ణుడితోటి కలిసి కదా వచ్చారు. ఆయనతో అంటున్నాడు, సుతీక్ష్ణ గచ్చ త్వం, అయ్యా నువ్వు వెళ్ళి శీఘ్రం ఆగతం మాం నివేదయ, మేము ఇలా వచ్చామని శీఘ్రం నివేదయ, వెళ్ళి నువ్వు చెప్పవలసినది అగస్త్య మహామునికి మేము వచ్చామని సంగతి అని చెప్పగానే ఈయన అగస్త్య మునివర్యాయ సీతయా లక్ష్మణేన చ మహాప్రసాద ఇత్యుక్త్వా సుతీక్ష్ణ ప్రయయో గురు. ఇంకా మహాప్రసాదం అనుకుంటూ ఈయన లోపలికి పరిగెత్తాట. సుతీక్ష్ణుడు గురువుగారి ఆశ్రమంలోకి బయలుదేరి వెంటనే చెప్పడానికి, రాముడు ఇక్కడ వచ్చి ఇచ్చాడని చెప్పాలి కదా. ఆశ్రమం త్వరయా తత్ర ఋషి సంఘ సమావృతం. ఆ లోపల ఎంతో మంది ఋషులు ఉన్నారు ఆ అగస్త్య మహాముని యొక్క ఆశ్రమంలో. ఉపవిష్టం కూర్చునున్నారు. రామభక్తై విశేషేణ సమాయుతం. రాముడి యొక్క భక్తి గురించి, వాటి యొక్క కథ గురించి, వాటి గురించి చెప్పుకుంటూ ఉన్నట్ట వాళ్ళందరూ అక్కడ. ఈ అగస్త్యముని రాముడి యొక్క మంత్ర అర్థాన్ని చెప్తున్నట్ట. వ్యాఖ్యాత రామమంత్రార్థం. రామమంత్రం యొక్క అర్థం ఏమిటి వ్యాఖ్యానించి చెప్తున్నాడు అగస్త్య మహాముని. శిష్యేభ్య పశ్చాతి భక్తిత. శిష్యులందరూ
అతిభక్తితో వింటున్నారు. దృష్ట్వా అగస్త్యం మునిశ్రేష్టం సుతీక్ష్ణయ ప్రయయౌ మునే. ఇలాంటి సమయంలో సుతీక్ష్ణుడు అక్కడికి వచ్చి ఆయన, స్వామి, గురువుగారు, ఇట్లా బయట వీళ్ళు వచ్చారు, ఓ బ్రహ్మర్షి, దాశరథి అయినటువంటి శ్రీరాముడు తన యొక్క భార్య అయినటువంటి సీత, లక్ష్మణుడు సోదరుడైనటువంటి లక్ష్మణుడితో వీళ్ళ సమేతుడై మీ దర్శనార్థం వచ్చి ఉన్నాడు స్వామి అని అంజలిబద్ధుడై, ఇంకా ఎలా ఉన్నట్ట, బయట ఇలా చేతులు కట్టుకొని జోడించి నీకోసం చూస్తున్నాడు అన్నాడు. అనగానే అప్పుడు అగస్త్యుడు అన్నాడు, శీఘ్రమానయ భద్రం తే రామం మమ హృది స్థితం తమేవ ధ్యాయమానో అహం కాంక్షమాణోత్ర సంస్థితః. అరే భలేవాడివయ్యా, తండ్రి నీకు శుభమగుగాక. తండ్రి అని ఎవరినంటున్నాడు? సుతీక్ష్ణుడు శిష్యుణ్ణి. నీకు శుభమగుగాక. నా హృదయంలో సుస్థిరంగా ఉన్నటువంటి శ్రీరాముణ్ణి వెంటనే తీసుకునిరా. ఇప్పటిదాకా అక్కడ వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు, శ్రీరాముడి గురించే చెప్తున్నారు. నేను అతన్నే ధ్యానిస్తూ అతని రాక కోసమే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను అని రాముడు, అదే అగస్త్యుడు రాముణ్ణి ఇంక వెంటనే తీసుకురా అని చెప్పాడు. మిగిలినవి మనం రేపు చెప్పుకుందాం. ఇక అగస్త్యుని దగ్గరికి రాముడు లోపలికి రావటం, మిగిలిన విశేషాలన్నీ మళ్ళీ మనం రేపు చెప్తాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామో వరాననే. రాధానామం చెప్పుకుందాం. రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే